హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ఒక వివాదంలో అదే ఇప్పుడు తెలంగాణలోన చాలా హాట్ టాపిక్గా మారింది. ఎవరతను? ఆ ట్రైనీ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏం చేశారు? ఎందుకు వివాదంలో చిక్కుకున్నారు? అది ఎందుకు చాలా కాంప్లికేట్గా మారింది? అవన్నీ విషయాలు ఇప్పుడు మనం చర్చించుకుందాం. ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ఉదయ్ కృష్ణారెడ్డి, ఇతని పేరు ఉదయ్ కృష్ణారెడ్డి. ఇతను శిక్షణ పూర్తయిన తర్వాత అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ శిక్షణా కేంద్రం ఉంది కాబట్టి పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ ఉంది కదా, అక్కడ ఆయన ట్రైనింగ్ అయిన తర్వాత ఇప్పుడు ట్రైనీగా ఉన్న సమయంలోనే ఆయన పైన ఒక బలమైనటువంటి అపవాదు వచ్చి పడింది. ఏంటంటే సాటి మహిళా ఐపీఎస్ ఆఫీసర్తో అతను చాలా ఇబ్బందికరంగా ప్రవర్తించారు అని, ఆమెను మోసం చేసే విధంగా అడుగులు వేశారు అని, ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియోలు అవన్నీ కూడా బట్టబయలు చేయడానికి యత్నించారు అనేటువంటి ఒక మాట వినిపిస్తోంది. దీంతో ఇది ఎలా బయటకు వచ్చింది అంటే, మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆమె తనను వేధిస్తున్నారు, కృష్ణారెడ్డి తనను వేధిస్తున్నాడు అని ఆ తర్వాత ఎన్నో విషయాలు చెప్పారు. వెంటనే ఈ విషయం తెలిసిన వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్, అంటే ఏంటి, క్రమశిక్షణకు మారుపేరైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్, ఎవరు క్రమశిక్షణ తప్పినా, ఎవరు గాడి తప్పినా వాళ్ళందరినీ కూడా దండించో మరో విధంగానో భయపెట్టో వాళ్ళను ఒక దారిలో తీసుకురావాల్సినటువంటి వాళ్ళు, సమాజానికి రక్షణ కవచం లాంటి పోలీస్ శాఖలోనే ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగడం అనేటువంటిది నిజంగా కూడా శోచనీయమని అందరూ అనుకుంటున్నారు. అది వాస్తవం కూడా. సో ఇక్కడ ఏంటంటే ఈ కేసులో ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. ఈ విషయాలన్నీ బయటికి రాగానే ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ను సస్పెండ్ చేసేశారు. ఆయన్ని ఆ కోర్సు నుంచి, ఆ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం చెప్తే, హైదరాబాద్లోని, అంటే దీని పూర్వం మనం మాట్లాడుకుంటే హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ, SVPNPA అని అంటారు దాన్ని. అందులోన శిక్షణ పొందుతున్న ఇద్దరు ట్రైనీ ఐపీఎస్ అధికారుల మధ్య ఈ వివాదం చోటు చేసుకునేది. ఒక మహిళా ఐపీఎస్ అధికారి ట్రైనీ, ఇంకొకరు పురుష ట్రైనీ ఐపీఎస్. వీళ్ళిద్దరి మధ్య వ్యవహారం ఇప్పుడు చినికి గాలివానగా మారింది. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఈ విషయాన్ని నేరుగా ఫిర్యాదు చేయడంతోనే వెలుగులోకి వచ్చింది. ఆవిడ ఏమని ఫిర్యాదు చేశారు? ఉదయ్ కృష్ణారెడ్డి పైన చాలా ఫిర్యాదు చేశారు. ఈయన నన్ను తరచూ వేధిస్తూ ఉన్నారు, స్టాకింగ్ దాడి చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, అనుమతి లేకుండా వీడియో రికార్డు చేయడం, ఇలాంటివన్నీ ఆరోపణలు ఉన్నాయి అని ఆమె ఎప్పుడైతే ఫిర్యాదు చేశారో ఈ కేసు మొత్తం వెలుగులోకి వచ్చింది. ఆయన వివాదంలో చిక్కుకున్నారు. వెంటనే సస్పెండ్ అయిపోయిన మాట వాస్తవం. ఆయన సస్పెండ్ అయిపోయిన తరువాత మళ్ళీ ఈ కేసు ఫిర్యాదు మాత్రం కొనసాగుతుంది కదా. వాట్సాప్లోన అసభ్యకరమైన సందేశాలు కూడా పంపారట ఆయన. వాట్సాప్లోన అసభ్యకరమైన సందేశాలు పంపడం, ఇతర ట్రైనీల ఎదుట అవమానకరంగా మాట్లాడడం, చూడండి ఎన్ని రకాలుగా ఆయన స్టాక్ చేశారు, ఆ తర్వాత బెదిరించారు, ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేశారు, ఆ తర్వాత ఇతరుల ఎదుట అవమానకరంగా మాట్లాడడం కూడా ప్రారంభించారు. ఇన్ని చేయడంతోన ఆవిడ ఇంకా భరించలేక ఇతనిపైన ఇదే అంశాలపైన ఫిర్యాదు చేశారు. సో ఈ ఘటనలు జరిగాయని ఎప్పుడైతే పేర్కొన్నారో ఉదయ్ కృష్ణారెడ్డి ఏమన్నారు? లేదు, ఇవన్నీ కూడా నా పైన ఆవిడ చేస్తున్నటువంటి ఆరోపణలు మాత్రమే అని తీవ్రంగా ఖండించారు కృష్ణారెడ్డి. అయితే వెంటనే ఈ ఆరోపణలపైన హైకోర్టును పైగా ఆయన ఏం చేశారు? ఈ ఆరోపణలపైన హైకోర్టును ఆశ్రయించి నా పైన కట్టినటువంటి ఎఫ్ఐఆర్ను కొట్టేయండి అని కూడా చెప్పారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మళ్ళీ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఒక సాటి ఎంప్లాయీ గురించి, కొలీగ్ గురించి చేసినటువంటి కంప్లైంట్ని చాలా సీరియస్గా తీసుకుని వెంటనే అతని పైన కేసు కట్టి, ఎఫ్ఐఆర్ కట్టి అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడంతో అతను వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయారు. అతను హాస్పిటల్ అడ్మిట్ కావడానికి కారణం కూడా ఏంటంటే, ఎప్పుడైతే తనపైన ఈ ఒత్తిడి వచ్చేసిందో, ఎప్పుడైతే తనపైన విపరీతంగా ఒత్తిడి చేశారో ఆయన తన జీవితాన్ని అంతం చేసుకోవాలని అనుకున్నారా? ఎందుకంటే తన బావమరిది ఇంటిలోన ఆయన పక్కన ఒక మందు బాటలు ఉంది, ఆయన అచేతనంగా పడిపోయి ఉన్నారు. ఇలా అచేతనంగా పడిపోయి ఉండడాన్ని చూసి వాళ్ళు ఏమనుకున్నారంటే ఇతను ఏదో అఘాయిత్యం చేసుకున్నారు, తన జీవితాన్ని అంతమొందించుకునేటువంటి నిర్ణయమే తీసుకున్నారా అన్న కలకలం పుట్టింది.
ఆ తర్వాత అతని శాంపుల్స్, బ్లడ్ శాంపుల్స్ అన్నీ వైద్యులకు పంపిస్తే వాళ్ళు చూసి ఇద్దరు ఇతను ఏది విష పదార్థం తీసుకున్న దాఖలాలు లేవు, ఇతను కేవలం మద్యం సేవించాడంతే అని వాళ్ళు తేల్చి చెప్పారు. ఇదే విషయంగా ఇంట్రాగేట్ చేసినప్పుడు అతను ఏం చెప్పారు, ఎస్ నేను మద్యం తాగానంతే, మనసు బాగలేక నేను మద్యం తాగాను. మరి ఆ అమ్మాయిని మళ్ళీ వీడియోలు పై నేనేం చేశారు, ఇంకొక ఆరోపణ చేశారు. చాలా తీవ్ర ట్విస్ట్ అంతా ఇక్కడే ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఇతని పైన ఆరోపించింది ఏమని, ఇతను నన్ను చాలా వేధిస్తున్నాడు, మానసికంగా వేధిస్తున్నారు, నాపై దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు, వాట్సాప్లోనూ అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నారు, ఇతరత్ర బ్లా 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 అని ఆ అమ్మాయి అండ్ ట్రైనీ ఆఫీసర్ ఏదైతే కంప్లైంట్ చేశారో దానికి సంబంధించి వెంటనే కూడా సీరియస్గా సెక్షన్స్ వేసి షీటింగ్స్తోన దర్యాప్తు చేయడానికి కూడా వీళ్ళు ప్రారంభిస్తే ఈలోగా అతను ఇచ్చిన ట్విస్ట్ ఏంటి, మొదటి ట్విస్ట్ ఏంటి, అతను తన జీవితాన్ని అంతమొందించుకోవడానికి ప్రయత్నించారా అనడం. ఆ తర్వాత అది అబద్ధమని తేలింది, లేదు అతను అదేం చేయలేదు, ఆ అటెంప్ట్ ఏమి అతను చేయలేదు అన్న మాట వినిపించింది. ఆ తర్వాత అతను చెప్తున్నది ఏంటి, ఇంకొక నరేషన్ చెప్పారు, అసలు ఆ అమ్మాయికి నాకు మధ్య ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, మేమిద్దరం కూడా పరస్పర ఆకర్షణలో ఉన్నాము, ఈ విషయం తెలిసి కూడా ఆవిడ వేరే అతన్ని పెళ్లి చేసుకునింది, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నాతో అదే రిలేషన్ ఆవిడ కొనసాగిస్తోంది అని ఆయన చెప్పారు. ఈ విషయం ధృవీకరించేటట్టుగా ఆయన ఏం చేశారు, ఆమెతో అతను కలిసి ఉన్నటువంటి వీడియోలు ఏవో కొన్ని ఉంటే వాటిని ఆమె భర్తకు పంపించారు. దీంతో ఆమె చాలా సీరియస్ అయిపోయింది. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఇట్స్ పర్సనల్ లైఫ్ అండ్ పర్సనల్ స్పేస్, దీనికి సంబంధించి మీరు ఎలా నన్ను స్టాక్ చేస్తారు, ఎలా అసభ్యకరమైనటువంటి వీడియోలు పంపుతారని అతనిపైన కేసు వేసిన మాట అయితే నిజం అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఈ విషయం పోలీస్ అకాడమీ అంతర్గత విచారణలోన ఫిర్యాదులో ప్రాథమికంగా అంశాలు ఉన్నట్టు గుర్తించిన తర్వాత క్రమశిక్షణా చర్యలు ప్రారంభించినట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. మహిళా ట్రైనీ అనుమతి లేకుండా వ్యక్తిగత వీడియోలు రికార్డు చేసి దానిని ఆమె భర్తకే పంపారన్న ఆరోపణ ఈ కేసులో చాలా ప్రధాన అంశంగా ఉంది. ఇది నిజమా కాదా అన్నది దర్యాప్తులో తేలాలి. మరి ఏంటి మళ్ళీ ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పిన మాట వాస్తవమా, ఆ ట్రైనీ మహిళా అధికారి చెప్పేటువంటి మాట వాస్తవమా, అసలు వీరిద్దరి మధ్య పూర్వ పరిచయాలు ఏమైనా ఉన్నాయా, లేదా అతను దీన్ని కేసు పక్కదావ పట్టించడానికి ఏమైనా చెప్పారా, ఏంటి అసలు ఈ మొత్తం వ్యవహారం ఏంటి, వీళ్ళిద్దరి వ్యవహారం కాస్త ఒక్కసారిగా బయటికి రావడంతో మొత్తం మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కసారి ఉలిక్కిపడింది. ఎంతో అభివృద్ధికి రావాల్సిన వాళ్ళు, అద్భుతమైన భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు, ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ పరీక్ష పాస్ అయి క్రాక్ చేసి తాము ఆ జాబ్ కొట్టాలి, ఆ ఐఏఎస్ ఐపీఎస్ పదవులు కొట్టాలని కలలు కంటూ ఉంటారు. దానికోసం కొన్ని ఏళ్ల పాటు తమ జీవితాన్ని పణంగా పెడుతూ ఉంటారు. అలాంటిది వచ్చినటువంటి అవకాశాన్ని ఇలా దుర్వినియోగం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారా అని చాలామంది ఇప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పిన మాట వాస్తవమా, లేకుంటే ఆ అమ్మాయి ఆరోపించిన మాట వాస్తవమా, ఈ రెండింటిలో నిజాలు ఏంటి, సత్యాసత్యాలు ఏంటి అనేది దర్యాప్తులో తప్ప అవి బయటపడే అవకాశం లేదు. పైగా ఇందులోన ఆయన ఇచ్చిన షాక్ ఏంటి, ఆయన జీవితాన్ని అంతమొందించుకున్నారా అని. ఆ తర్వాత అది లేదు అని తేలింది. ఆ తర్వాత ఇంకొక వెర్షన్ ఏమి ఇచ్చారు, లేదు ఆవిడకు నాకు పూర్వ పరిచయం ఉంది అని. మళ్ళీ ఈ విషయం మొదటే చెప్పొచ్చు కదా, కేసు పెట్టినప్పుడే చెప్పొచ్చు కదా, అప్పుడు ఊరుకుండి తర్వాత ఎందుకు చెప్పారు అనేటువంటిది మరొక పాయింట్. సో ఈ ఒక్క వ్యవహారంలోన ఎన్ని మలుపులు ఎన్ని ట్విస్టులు ఉన్నాయో చూశారు కదా. చూద్దామంట, దర్యాప్తు కొనసాగుతుంది, కేసు అయితే ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ అయితే కట్టారు, మళ్ళీ ఇది ఏమవుతుందో అనేది మనం వేచి చూడాలి. మొత్తానికి ఇది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ లాగా మారిపోయింది. అదేంటి సమాచారం, దట్స్ ఆల్.